వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత. నూజివీడు సర్కిల్ పరిధిలోని నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు. బండి సంజయ్. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం. ఘనంగా ఏకశిలా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వివరాలకు వెళ్తే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మరియు బాయ్స్ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొఖిరాల విశ్వప్రసాదరావు ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఆసిఫ్ అలీ, ఎన్ఎస్యుఐ అసెంబ్లీ అధ్యక్షులు జమీర్, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ అసాద్, ప్రసాద్, కార్తిక్, సాయి, హజీఫ్, కిరణ్, జీవన్, శైలు తదితరులు పాల్గొన్నారు. ఈడీగా కులస్తులను గుర్తించి వారి అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించడంపై కుప్పం ఈడిగా కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు బాబుపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాన్ని చేశారు. అనంతరం ఈడిగా కుల సంఘం అధ్యక్షులు సుధాకర్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు అయిన ఈడిగా కులస్తులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పార్టీ ఆవిర్భావం నుండి ఆనాటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నాయకత్వంలో ఆనాటి నుండి నేటి వరకు కుప్పం నియోజకవర్గం ఈడిగా కులస్తులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీని నమ్ముకొని కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని బాబు ప్రకటించిన విధంగానే ఆయన పరిపాలన ఉందన్నారు. ఇందులో భాగంగా ఈడిగా కులస్తులను గుర్తించి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 10 మద్యం దుకాణాలను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈడిగా కులస్తుల అభ్యున్నతికి సహకరించిన బాబుపై అభిమానంతో కుప్పం నియోజకవర్గం ఈడిగా కులస్తులతో కలిసి బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిగా కుల సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్, వెంకటేష్, త్యాగరాజు, హరినాథ్ గౌడ్, శివశంకర్, మురళి, లోకనాథన్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ స్వామి దేవాలయం నందు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఈడిగా కులస్తులకు కులవృత్తుల వారికి 340 మద్యం షాపులు కేటాయించినందుకు గాను వారికి మొదటిగా మేము ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మేమందరూ కలిసి ఏక నిర్ణయంలో 10 మద్యం షాపులు చిత్తూరు జిల్లా కేటాయించినందుకు మేము ధన్యవాదం తెలియజేస్తున్నాం సీఎం గారికి. ఈ విధంగా ఏ ప్రభుత్వము ఇంతకు మునుపు కేటాయింపు జరపలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు 10% ఇస్తామని తెలియజేసినారు కాబట్టి, వారి మాట పైన నిలబడుకున్నారు కాబట్టి వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కుప్పం నియోజకవర్గంలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడిగ కులస్తులకి మావి 5 కులాలుగా విభజించి ఉన్నారు. ఈడిగ కులము, గౌడ కులము,
శ్రీశైన, యాత, శెట్టి బలిజ అనే 5 కులాలు ఒకే కేటగిరీ చెందుతుంది కాబట్టి మా కులాల్ని వాళ్ళు గుర్తించి కేటాయించినందుకు గాను ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాం సీఎం గారికి. రాబోయే కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ ఆ ప్రభుత్వంలోనే మేము కొనసాగుతూ ఉన్నాము. వారికే మేము అండదండగా నిలిచి ఉన్నామని తెలియజేస్తున్నాము. రాబోయే ఎలక్షన్ కానీ జరిగిపోయిన ఎలక్షన్ కానీ దీనికి మునుపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈడిగ గౌడ్ కులస్తులు అందరూ 95% ఒకే తాటిపై నిలబడి తెలుగుదేశానికే మద్దతుగా నిలిచి తెలుగుదేశానికే మేము ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా వరకు సంతోషపడుతూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన అధికారిక దుర్వినియోగం బస్టాండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజా రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రాయపర్తి బస్టాండ్ ప్రాంగణం నిండా వాహనాలు పార్క్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు బస్టాండ్లోకి వచ్చేందుకు ప్లేస్ లేకపోవడంతో ఆగకుండానే వెళ్లిపోయిన బస్సులు. మండహిండెలో రోడ్డుపైన నిలబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు గురి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. అయ్యో 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 గత 3 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును ఛేదించిన పిచ్చాటూరు పోలీసులు సుగంధి అనే మహిళలకు తన ప్రియుడు అరుణ్ రాజుతో కలిసి భర్త ఆంటోనీని ఉరితీశారు. బిగించి 25వ తేదీ హత్య చేయడం జరిగిందని గుర్తించిన పోలీసులు అరుణ్ రాజు సుగంధిలకు గత 12 సంవత్సరాల నుండి పరిచయంతో పాటు వివాహం తర్వాత అక్రమ సంబంధం ఉందని, వీరి బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవాలని హత్య చేసిన అరుణ్ రాజు సుగంధి రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళ చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధి అనే ఆమె ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతను వచ్చేసి ఇరుగువాయి గ్రామం. ఈ అమ్మాయిది కూడా ఇరుగువాయి గ్రామం పుట్టినలు అయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని, ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం గురేసి తాడుతో గురేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుదాం రా అని ఊరి బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ జిఎస్పురానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపిచ్చి ఇతను తాగినట్లు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి మైకం కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే
ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను సర్వరాజు ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు లాగుతాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఈయన ఎక్కడన్నా గురి వేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర వీళ్ళిద్దరూ కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపిస్తాం. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే సూపర్ 6 పథకాలలో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం. మిగిలిన పథకాలు అమలుకు ఇప్పటికే డేట్లు ఇచ్చాం. సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయాం. అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసాను అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకనే ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్లీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ నోబడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే ఇస్రో పరిశోధక సంస్థ రేపు నింగిలోకి పంపించనున్న GSLV F-15 రాకెట్ను విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ శ్రీకాళహస్త ఈశ్వర్ని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణ్ కు సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు నిర్వహించగా ఇస్రో చైర్మన్ తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞాన ప్రసన్నాంబ సమేత వాయు లింగేశ్వరిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వేద పండితుల శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ మాట్లాడారు. బాలాజీ Tomorrow morning, 6:23 a.m., ISRO is going to launch the second satellite, NAVIC satellite, NVS-02, using the GSLV Mark II F-15 vehicle. And this is the first launch in 2025. Also, it marks a great historical accomplishment for ISRO. This will be the 100th launch from Sriharikota. The first launch was SLV-3E1 rocket in the year 1979, and till now we have developed 6 generations of launch vehicle, and this is going to be a historical mission. The team ISRO
along with the industrial partners and academia, we have done the work. A perfect job is done with the systematic hard work and smart work of Team ISRO and the blessing of Almighty God. I feel it will be 100% perfect, successful mission. కేటీఆర్ను కలిసిన నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు గొడ్డు కారం పెడుతూ యూనివర్సిటీలో తమను వేధిస్తున్న వైస్ ఛాన్సలర్ను తొలగించాలని కేటీఆర్ను కలిసి బాధ్యతలు చెప్పుకున్న విద్యార్థులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ బీఆర్ఎస్ శ్రేణులు జగిత్యాల జిల్లా కేంద్రంకు చెందిన 202 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 2,02,00,000 రూపాయల విలువగల చెక్కులను 59 మంది విద్యార్థులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 19 లక్షల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో లబ్ధిదారులకు అందజేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామ్మోహన్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు శ్రీమతి అడవాల జ్యోతి, గిరి నాగభూషణం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ ఖదర్, ముజాహిద్, బాలేశంకర్, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పట్టణ వార్డు నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్ చెమ్మారావు గారు ఉన్నారు. కుదల్కర్ పద్మ, కంటే విజయ, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోబోతున్న వారి తల్లిదండ్రులకు అందరికి కూడా పిల్లలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా మంది అనుకున్నారు ప్రభుత్వం మారింది, మా సంజయ్ గెలిపించుకున్నాం, మరి ఆ సర్కార్ అక్కడొక 70 ఇక్కడొక జగిత్యాల మళ్ళీ ఎంత పడుతుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. నాకు కూడా అదే ఉండే. ఇక నన్ను గెలిపించారు మా పెద్దలు, మా యువత, మా అక్క చెల్లెళ్ళు,
ఇక నా పని పోయి దవాఖాన కూర్చుంటే అది కావచ్చు కదా కళ్ళద్దాలు ఇచ్చుకుంటా సాయంత్రం ఆపరేషన్లు అయితే నడుతూనే ఉంటాయి అనుకున్న సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పక్షాన మీకు అండగా ఉంటాం, మంచిగా జగిత్యాల అభివృద్ధి చేసుకోవచ్చు. పాత ప్రభుత్వం చేసిన పథకాలు అవన్నీ అక్కడే ఉంటాయి. అవి జ్ఞానంగా కూడా ఇంకా కొత్త టీఆర్ నగర్ నుంచి కూడా 10 అంటే 45 వార్డుల నుంచి ఉన్నారు. మరి మీ 45 వార్డులలో కూడా మీరు గత కొన్ని నెలలుగా చూసారు, ప్రతి వార్డులో అయితే రోడ్డు పదం మోరు పదం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తాము. మీరు పక్కనే కొరట్లో పెట్టుకొని ఉంటుంది, ఆయన పోయి చూడరు అక్కడికి అట్లా జరుగుతున్నాయి. ఇవాళ మీ ప్రతి వార్డు నుంచి ఇంతకుముందు మా మైనార్టీ సోదరు చెప్పాడు 200 మందికి వచ్చినాయని చెప్పి. మా తమ్ముడు బాలశంకర్ బాగా సీనియర్ కుటుంబం రాజకీయం గాంధీనగర్లో ఎన్నో వచ్చినాయి. చెల్లె పద్మావతి మాట్లాడింది, రామ్ మాట్లాడిన దగ్గర 2000 మందికి వచ్చినాయి. మాకు ఈ మధ్యలో బయకాడ కొరుట్ల మెట్పల్లిలో 2 ఊర్లు కలిపితే 2 వార్డులు మా టీఆర్ నగర్కి వచ్చిన నీళ్ళు కూడా రాలే, గాంధీనగర్కి వచ్చిన నీళ్ళు కాలేదు, మొత్తం కొరుట్ల మెట్పల్లి కలిపితే. అంటే మీ అండతో నుండి నేను పనిచేసినప్పుడు మరి మన ఏరియాకి వెళ్ళి ఇంట్లో కూడా ఇంట్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇల్లు ఎక్కడ రాలే, ఇంట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారా ఏమో చేయలేకుండా ఇంట్లో వచ్చినాయి. ఈ లోపల ప్రభుత్వం పోయింది, రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదమ్మా. మొన్న అంటూరు నన్ను కాంట్రాక్టర్ అవుతారని ఎత్తిండని. కాంట్రాక్టర్ అవుతారమంటే కాంట్రాక్టర్ వాళ్ళు పనిచేయాలి. నాకు దగ్గర అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎవరి వల్లనో ఎవరి పదవి అయిపోయింది దాని వల్ల మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధి ఆగిపోదు. ఖచ్చితంగా సంజయ్ ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా జగిత్యాల పట్టణం కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నియోజకవర్గం మొత్తం డెవలప్ జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మనకు ఖచ్చితంగా సహకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కలిసి పనిచేసే ఏకైక నాయకుడు సంజయ్ అన్న కాబట్టి మరి జగిత్యాల పట్టణంలో గెలిచిన తర్వాత ఎవరైనా ఆలోచించాల్సింది ఒక్కటే, నేను అభివృద్ధి చేయాలా మరి లేకపోతే ధర్నా చేయాలా, మరి అదొక్కటి ఆలోచించి ముందుకెళ్ళింది కాబట్టి ఈ రోజు మనకి ఇంతగానో అభివృద్ధి చెందుతుంది. గత 2-3 నెలల నుంచి మీరు అందరూ చూస్తున్న జగిత్యాల పట్టణంలో ఎన్ని పనులు అవుతున్నాయి అనేది. మరి దానికి కారణం సంజయ్ అన్న కాబట్టి మరి మేమున్నంత కాలమే కాదు, మేము దిగిపోవడం అనే కాదు, దిగిపోయాక కూడా అభివృద్ధి చేయాలి, మీరందరూ ఎప్పుడు ప్రజల్లో ఉండాలని చెప్పేసి సంజయ్ అన్న ఎప్పుడు ఒకటే కోరుకుంటారు. అట్లాగే మా కౌన్సిలర్స్ ఇంకా ఎన్నికలకి ఇంకా ఎంత టైం ఉన్నా కానీ ఖచ్చితంగా కౌన్సిలర్స్ ఇప్పుడు తాజా మాజా కౌన్సిలర్స్ ఎవరున్నా కానీ ఖచ్చితంగా మీ అందరి ప్రజల లోపల ఉంటూ మీ అందరి ఏదున్నా కానీ పని వాళ్ళకి చెప్తే చేసి పెడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మరి చెక్కులు అనగానే ఏ ఒక్కసారి కూడా నా వార్డుకు సంబంధించిన 36 వార్డుకి సంబంధించి చూసుకుంటే ఏ ఒక్కసారి కూడా చెక్కుల పంపిణీ జరిగినప్పుడు ఈ వార్డుకు రాలేదు అనేది ఉండదు. ప్రతి వార్డుకి ప్రతిసారి చెక్కులు వస్తూనే ఉంటాయి. మరి ఇప్పటికీ ఎన్ని కోట్ల చెక్కులు మనం ఇప్పటికీ వచ్చుంటాయి, ఎన్ని కోట్ల రూపాయలు మనం ఇప్పటికీ పంచుంటాము. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో ఇది లాభం ఉంటుంది. ఒక నాయకుడిని మనం గెలిపించినప్పుడు పనిచేయాలనే ఆలోచనతోనే మనం గెలిపిస్తాం. గతంలో పనిచేస్తాడు అనే ఆలోచన. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. గత ప్రభుత్వ అవినీతిపై ఒక్కొక్కటిగా అన్ని విచారణ చేస్తామంటున్న నారా లోకేష్. నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని. ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, అంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైం విల్ ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందలే మాడతాం కూడా కరెక్ట్ గా. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపన్. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి
కేసు పెట్టారని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను మీ లిమిట్స్లో ఉంటాను మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి ఎఫ్ఐఆర్గా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.